ప్రమీలాదేవిని ఆమె మొగుడు విష్ణువర్ధన్ని చంపమని డబ్బిచ్చారు కదా. ఏంటి మేడం, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు, నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది. మనం రేపు మాట్లాడదాం. సరే మేడం, ఉంటాను. పిచ్చి అర్చన, నువ్విక్క జన్మలో అమృతాన్ని నమ్మవు. అమృత, నువ్వు నాకు చెక్ పెడితే నేను నీకు చెక్ పెట్టాను. నీకు దీటైన వెపన్ అర్చనే. ఇక మీరిద్దరూ కొట్టుకు చావడమే బ్యాలెన్స్. నీ పర్సనల్ డాక్టర్ నా ఫ్రెండే పిచ్చి అర్చన. చేసుకో. ఇలాంటి అవకాశం నేను చాలా మందికి ఇచ్చాను. వచ్చినోడు వచ్చినట్టే పోయాడు. వాళ్ళలాగే నువ్వు పోతావు. అమృత, నిన్ను దెబ్బ కొట్టడానికి ఎక్కడి నుంచో నరుక్కుంటూ వస్తే నాకు అర్చన దొరికింది. అదృష్టం కొద్దీ అర్చన బతికి రావడం, వెంటనే నేను రంగంలోకి దిగడం అలా జరిగిపోతున్నాయి. నా టార్గెట్ వేరు, నా రూటే వేరు అమృత. అమృతక్క, అక్క ఎప్పుడొచ్చావు ఇంటికి? ఇప్పుడే వచ్చాను. ఏంటి కాదోలా ఉన్నా? ఏం జరిగింది? అవును, నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు? ఇప్పుడే లక్ష్మీపతి వచ్చి వెళ్ళాడు. ఓ అవునా? ఏమన్నాడు? అదేంటక్క, లక్ష్మీపతిని నువ్వు పంపించలేదా? అది నేనే పంపించాను. నీతో ఇంకా ఏమైనా చెప్పాడేమోనని. అమృతక్క, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? అబే ఏం లేదు, బాగా టైర్డ్ అయి ఉండడం వల్ల నిద్ర లేక అలా ఉన్నాయి అంతే. అవును,
లక్ష్మీపతి వచ్చి ఏం చెప్పాడో ముందది చెప్పు. కొత్తగా చెప్పడానికి ఏముంది? నువ్వు 25 లక్షలు డబ్బిచ్చి దాయమని చెప్పావని నాకిచ్చి వెళ్ళాడు. డబ్బు తీసుకురమ్మంటావా అక్క? ఆ? ఇప్పుడు అవసరం లేదు. నేను అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. దాచుంచు. అలాగే అక్క. ఉండక్క, బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క, నిన్నిలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. ఈ రోజు 25 లక్షలు పంపించావు, మొన్నకు 25 లక్షలు. దానికి ముందు రోజు మా ఆయనకు 5 కోట్లు ఇచ్చావు. అసలు ఇంత డబ్బు మనకెక్కడి నుంచి వస్తుందక్కా? నేను అన్ని త్వరలో వివరంగా చెప్తాను. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అక్క. నిజంగా తను నిజాయితీ పరురాలైతే 3 రోజుల వ్యవధిలో 11 కోట్ల రూపాయలు డ్రా చేసింది. అది తన పేరు మీదున్న మన డబ్బు. పరాయి సొత్తు పైసా కూడా ముట్టుకోని అమృత తన మరిదికి 5 కోట్లు, కౌసల్య గారి ఫ్యామిలీకి 6 కోట్లు, నిన్న చెల్లి ఖర్చుల కోసం 25 లక్షలు డ్రా చేసిచ్చింది. ఆ అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆస్తులు అమ్మేయడానికి మన బాస్తో డీల్ కుదుర్చుకున్నది ఈ రోజు ఆయన మర్చిపోయారా? మీరు నాకు ఆ ప్రమీలాదేవిని ఆమె మొగుడు విష్ణువర్ధన్ని చంపమని డబ్బిచ్చారు కదా. ఈ రోజు 25 లక్షలు పంపించావు, మొన్నకు 25 లక్షలు. దానికి ముందు రోజు మా ఆయనకు 5 కోట్లు ఇచ్చావు. కాఫీ తీసుకుని రమ్మని చెప్పింది, ఇంతలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? The Idea mobile you're trying to reach is currently switched off or not reachable. If you are an Idea customer, you can leave a voice SMS at just 755 by dialing. ఇప్పుడే కదా అమృతకి ఇంటికి వచ్చింది, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అమృతకి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆస్తులు అమ్మేయడానికి మన బాస్తో డీల్ కుదుర్చుకున్నది ఈ రోజు ఆయన మర్చిపోయారా? ఈ రోజు ఆయన మర్చిపోయారా? ఈ రోజు ఆయన మర్చిపోయారా? మీరు నాకు ఆ ప్రమీలాదేవిని ఆమె మొగుడు విష్ణువర్ధన్ని చంపమని డబ్బిచ్చారు కదా. డబ్బిచ్చారు కదా. డబ్బిచ్చారు కదా. డబ్బిచ్చారు కదా. మీరు చెప్పినట్టుగానే గోదావరి బ్రిడ్జ్ పై నుండి తోసి చంపేశాను. ఎప్పుడు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వాళ్ళను కూడా వాళ్ళ అమ్మా నాన్నని చంపేసినట్టు చంపేద్దాం. శ్రావ్య చెప్పింది అక్షరాల్లో నిజం. మా అత్తయ్య మామయ్యల్ని అమృతే చంపించింది అనడానికి
ఆ లక్ష్మీపతి నిదర్శనం. నేను ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. ఈ రోజు 25 లక్షలు పంపించావు, మొన్నకు 25 లక్షలు. దానికి ముందు రోజు మా ఆయనకు 5 కోట్లు ఇచ్చావు. అసలు ఇంత డబ్బు మనకెక్కడి నుంచి వస్తుందక్క? తన ఇష్టం వచ్చినట్టుగా డబ్బు డ్రా చేసుకుని ఖర్చు చేస్తుంది అనడానికి తన చెల్లెలు చెప్పిన మాటలు చాలు. అమృత చాలా పొల్యూట్ అయింది. ఎవడో బాస్ గ్యాంగ్ ముఠా అంటూ నా ఆస్తులను అమ్మడానికి కూడా సిద్ధపడింది. అయినా నేనుండగా నా వాళ్లకు మా ఆస్తికి అన్యాయం జరగనివ్వను. అర్చనక్క, శ్రావ్య, మీరు చెప్పింది అక్షరాల నిజం. అమృతని కలవకుండానే నాకు అన్ని నిజాలు తెలిసాయి. అమృత మనల్ని మోసం చేసింది. తనే మీ అమ్మ నాన్నల్ని చంపేసింది. తనని నేను వదిలిపెట్టాను శ్రావ్య. అర్చన అంటే ఏంటో చూపిస్తాను తనకి. అక్క, నువ్విప్పుడు తనని కలవకుండా మంచి పని చేశావు. తను మనల్ని ఎలా మోసం చేసిందో మనము అలాగే మోసం చేయాలి. నువ్వు వచ్చేయక్క. ఇంతవరకు అర్చన మంచితనం మాత్రమే చూసింది. అర్చనకి ఇంకో యాంగిల్ ఉందని ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు నేనంటే ఏంటో దానికి చూపిస్తాను శ్రావ్య. అమృత, మూర్తిగారు, మీరు మొహమాట పడకుండా తినండి. ఈ గారె మా తెలుగువారి సొత్తు. పెసరపప్పు గారెలో ఇంత నాటుకోడి పులుసు టేస్ట్ చేస్తూ తింటే అబ్బా, ఆ రుచి వేరు. ఒరే మగడా, ఇంకొన్ని గారెలు తీసుకునిరా. మహర్జాతకురాలువే నువ్వు. ఈ ఇంట్లో నీకు నేను ముగున్నా, నువ్వు నాకు ముగుడు నాకు అర్థమై చావటం లేదు. నీ పాపాలు పండి నీ నీడ్చి తన్నేవాళ్ళు ఎవరో ఒకరు వస్తారే. కీర్తి, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని మా తెలుగులో ఒక సామెత ఉంది మూర్తిగారు. రుచులకైనా సామెతలకైనా మీ తెలుగు భాష తర్వాతే ఏ భాష అయినా కీర్తి. ఈ విషయం మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుని తీరుతాను. ఏమండి, మనకి కేరళలో కంటే ఈ కీర్తి దగ్గరే బాగుంది కదండి. ఒరే మగడా, రోజు రోజుకి నాకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇవాళ మన మూర్తిగారి ఫ్యామిలీకి రొయ్యలు ఫ్రై చేసి పెట్టు. మూసి నీ అమ్మ కడుపు మాడా, నీకు అదృష్టం చెలగ పట్టినట్టు పట్టిందే. కాని నీకు సరైన మగాడు ఎవరో ఒకరు వస్తారే. గణపతి మూ. నీరజ, ఒకప్పుడు నాకు ఎవడో జ్యోతిష్కుడు మహారాణి యోగం ఉందని చెప్తే వాడి బొందలా అనుకున్నాను. కానీ వాడప్పుడు చెప్పింది నిజమేనని నాకిప్పుడు అర్థమైంది.
గణపతి మేడం. ఇల్లంతా సెర్చ్ చేయి. ఓకే మేడం. రే బోసు, నీ పెళ్ళాన్ని ఇప్పుడే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళబోతున్నాను. చివరిసారిగా నీ పెళ్ళానికి మేకప్లు వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసుకో. మేడం, నా పెళ్ళం లాంటి ఆడవాళ్ళుంటే మగవాళ్ళంతా నాలా సంకనైకిపోతారు. దీనికి ఉండి పెట్టలేక చస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళిపోండి మేడం. మేడం, ఇంట్లో అంతా వెతికం, ఎక్కడ దొరకలేదు మేడం. ఏ కీర్తి, అక్షరాన్ని ఎక్కడ దాచో? అక్షరని నేను దాయడం ఏంటి శర్వాణి? అంటే నా మనవరాలు ఇప్పుడు నీ దగ్గర లేదా? నటించింది చాలు సరస్వతమ్మా. అయ్యో పాపం లేని పాప పుట్టినరోజుకి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు ఈ గజ్జల గుర్రాన్ని వెంటేసుకొని వచ్చారు. అప్పుడే మీరేంటో మీ బ్రతికేంటో నాకు అర్థమైంది. శర్వాణి, అమ్మ తోడు, నిజంగా నాకు అక్షర గురించి ఏం తెలీదు. కబుర్లు చెప్పకు కీర్తి. అక్షర బెడ్ మీద ఈ టవల్ దొరికింది. నిన్న రాత్రి నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి మా అక్షరాన్ని నీ మనుషులు ఎత్తుకెళ్లారు. శర్వాణి, ప్రతిదానికి నీకు మేమే దొరికామా? లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే పాప కనిపించట్లేదని మా దగ్గరకొచ్చి దౌర్జన్యం చేశావు. ఏదో టవల్ పట్టుకొచ్చి పాపని మేమే కిడ్నాప్ చేశామని మా మీద రుబాబు చూపిస్తున్నా. మేమేదో బుద్ధిగా నా మొగుడు చేస్తున్న పెసరపప్పు గారని తింటూ అమలక్కల ముచ్చట మాట్లాడుకుంటున్నాం. నిజంగా మాకు గాని మూర్తి గారికి గాని అసలు అక్షర గురించి తెలీదు. ఏ కీర్తి, నువ్వు పైకి నంగనాచిలాగా కబుర్లు చెప్తూ వెనక నుంచి చేయాల్సిందంతా చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు ఆ రోజు పుట్టినరోజున కూడా అక్షరాన్ని కిడ్నాప్ చేయాలని ట్రై చేసావు. ఆ రోజు నేనే నిన్ను పిట్టని కాల్చినట్టు కాల్చి పాడేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు మా అత్తొడ్డొచ్చింది. ఇప్పుడు ఏకంగా నా కూతుర్ని కిడ్నాప్ చేశావు. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను కాల్చి చంపేయగలను. కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే నాకు చట్టమన్న మన కోర్టు అన్న గౌరవం ఉంది. నేను నీల వీధి రౌడీని కాదు, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. బట్ నీకు ఫైనల్ గా చెప్తున్నాను, పాపకి ఏ హాని జరిగినా నిన్ను అడ్డంగా నరికి పారేస్తాను. జాగ్రత్త. రే బోసు, నీ పెళ్ళానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అక్షరకి ఏం జరిగినా నీ పెళ్ళం చేస్తుంది. నువ్వేనే చెప్పరా దానికి. ఊరి నాయనో, ఇంతింత పెద్ద కళ్ళేసుకుని జడిపించేస్తుంది నన్ను. అసలు అక్షరని మనం కిడ్నాప్ చేయడం ఏంటి మూర్తి గారు? అసలు శర్వాణి ఏం మాట్లాడుతుంది? నాకు అదే అర్థం కావట్లేదు కీర్తి. మరి అక్షర శర్వాణి దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉన్నట్లు? ఇదెక్కడ గోల్రా దేవుడా! ఇప్పుడు మనం ఆ శర్వాణికి ఏం సమాధానం చెప్తాం? ఆ సురేంద్ర గారికి ఏం సమాధానం చెప్తాం? కీర్తి, కీర్తి, కీర్తి,
కొంపలు మునిగాయి కీర్తి. ఏంటి కీర్తి అలా చూస్తున్నావు? అక్షర కిడ్నాప్ అయింది కదా. ఊరి నీచాదస్తం తగిలయ్యా. ఆ విషయం గురించే ఇప్పుడే ఆ శర్వాణి వచ్చి దుమ్ము దులిపిపోయింది. ఒక 5 రోజులు నువ్వు సైలెంట్ గా ఉండు. అవును, ఆ రోజున మమ్మల్ని 5 రోజులు టైం అడిగావు కదా. కొంపతీసి ఆ అక్షరని కిడ్నాప్ చేయడంలో నీ ప్రమేయం ఏం లేదు కదా. నా బొంద, నా ప్రమేయమే ఉంటే సంతోషంగా దాన్ని తీసుకొని కేరళకెళ్ళి నా కూతుర్ని బ్రతికించుకుంటాను గాని ఇలా నీ దగ్గరికి ఎందుకు వస్తాను? కీర్తి, ఆ అక్షరకు మనలాగే ఎవరో శత్రువులున్నారు. ఏంటి సురేందర్ నువ్వు చెప్పేది? నిజం కీర్తి, నిన్న పాపను కిడ్నాప్ చేద్దామని నేను నా మనిషిని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాను. కానీ ఈలోపే ఆ అక్షరును నాకంటే ముందు ఇంకెవడో వచ్చి కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ల గొడవేంట్రా మగుడా? అసలు ఇంతకీ ఆ అక్షర్ ఎక్కడున్నట్టు? ఎవరు కిడ్నాప్ చేసినట్టు? సురేందర్, నువ్వు నిజంగా అక్షరుని కిడ్నాప్ చేయలేదా? అమ్మ తోడు కీర్తి, అయినా ఇప్పుడు అబద్ధం చెప్పే పరిస్థితిలో ఉన్నానా? అక్షర గుండె తీసుకెళ్ళకపోతే అక్కడ నా కూతురు బతకదు. ఏదో ఒకటి చేసి అది ఎక్కడుందో పట్టుకోవాలి. జహే, నువ్వు మాటికి గుండె కావాలి అనకు. ఆ అక్షరం మన దగ్గర లేదు, ఆ శర్వాణి దగ్గర లేదు అంటే దాని వెనక ఏదో జరుగుతుంది. నీరజ, ఇదే మనకు గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు ఆ అక్షరం లేని శర్వాణిని దెబ్బ కొట్టడానికి మంచి అవకాశం దొరికింది. నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. నిజమే ప్రియమణి, ఈ మగాళ్ళేమో గాని మా బావగాడు మాత్రం పెద్ద మాయలోడు.